రెడ్డి గారు రండి. బాగున్నారా? అందరు చూడండి. అల్లుడు కొంచెం చూస్తాను చూడడం
వీడియోలో పూజ జరుగుతోంది. ఇప్పుడు అర్చన చేస్తారు, పుష్పార్చన. శ్రీ రాఘవేంద్ర ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం సకలప్రదాత్రే నమః. ఓం నమః దేవస్వభావాయ నమః. ఓం దివిజద్రువాయ నమః. ఇష్టప్రదాత్రే నమః. ఓం భవ్యస్వభావాయ నమః. సతత సమేతా శ్రీ శ్రీపదా సదాయ నమః. శ్రీ సుధీంద్రవర్ధకాయ నమః. వైష్ణులతిలకాయ నమః. జ్ఞానవక్తారోగ్యసముద్రాయ నమః. ప్రతిమాని మాతృక चंद्रिका सत्यादिराज गुरवे नमः. भक्तवत्सलाय नमः. प्रत्यक्षफलदाय नमः. ज्ञानप्रदायकाय नमः. कृष्णद्वैपायनसुहृदे नमः. आर्यानवर्तिने नमः. प्रतिमा नमः. गोविदेशाय नमः. वृन्दावनरूपिणे नमः. सदा स्वस्थानक्षेमचिन्तकाय नमः. काशाय जीवनभूताय मायी कर्मनिवर्तकाय नमः. वादानुषविघ्नाय नमः. गन्धर्ववीरणे नमः. वैनः परान्तिवेशविदूराय नमः. सर्वपण्डितसम्पदाय नमः. अनन्तस्वप्नवार्यार्थकर्त्रे नमः. यथार्थवचना वृक्षाय नमः. कामधेनवे पादपूजनेन भगवान् श्रीमद्राघवेन्द्र चूरन्द्रवर्मे प्रणामकदा सीतावदस्य प्रीतां प्रीतोर्थ भवता श्रीकृष्णार्पणमस्तु.
ನೀವೆಲ್ಲರ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. ಈ ರಾಘ ಪ್ರದೇಶದ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಟೆಕ್ನಾಲಜಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯಕ್ಕೆ ಶ್ರೀಯುತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರಿಗೆ ವಿಮಾನಗಳು పట్టాభిషేకమైన రోజు పట్టాభిషేకం ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ భక్తుల తెలుగు లెస్స అని మన పెద్దలు అన్నారు. మనమందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కనుక ముందుగా తెలుగు భాషలో ఒక 2 నిమిషాలు ప్రసంగించి పిమ్మట కన్నడ భాషలో పట్టాభిషేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ సంపన్నమైంది. వారు సశరీరంగా 354 సంవత్సరాల క్రితం ఈ యొక్క కుల మతాలకు అతీతంగా భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కొనియాడేటువంటి తెలుగు రాష్ట్రం యొక్క ఆశా జ్యోతి యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే సహృదయులు, ధర్మశ్రద్ధ కలవారు అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారు ఈరోజు మా యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేశారు. వారి నేతృత్వంలో మన తెలుగు రాష్ట్రం ఇంతింతై వటడింతై అని చెప్పినట్టుగా 3 పూలు 6 కాయలుగా ఈ రాజ్యం, ఈ రాష్ట్రం విశేషంగా అభివృద్ధి చెందుతుంది. చాలా విద్యావంతులు, సహృదయులు, అలాగే నిరాడంబరమైనటువంటి వ్యక్తిత్వం. అంతేకాకుండా దేశ విదేశాల్లో సమస్త విద్యలను అభ్యసించి వారి యొక్క విద్యను, అనుభవాన్ని మన రాష్ట్రానికి దారపడడానికి వారు అక్కడ బదులై ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అత్యంత పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ముఖ్యమంత్రులుగా వారు కొనియాడేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గారు మన రాష్ట్రాన్ని నూతన రాజధాని, అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటిదే వారి యొక్క ముఖ్య ధ్యేయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మరొక వారు అధికారాన్ని స్వీకరించారు. జనాల ఒక విశేషమైనటువంటి ఆదేశం, మన్నిక, అలాగే భగవంతుని దయ, వీటన్నిటి సహయోగంతో కేంద్ర పాలితమైనటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ మిత్రపక్షంగా, అలాగే జనసేన మిత్రపక్షంగా కూటమి ఒక వ్యవస్థతో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వారిని మనసారా ఈ సందర్భంలో మనము దీవిస్తున్నాం, అభినందిస్తున్నాం. వారికి భగవంతుడు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి వారి ద్వారా ఇంకా మరెన్నెన్నో కార్యక్రమాలు మన రాష్ట్రానికి, మన దేశానికి జరగాలని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మా యువ నాయకులైనటువంటి విద్యా మంత్రి, అలాగే ఐటీ మంత్రిగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి మన రాష్ట్రాన్ని యువ శక్తితో, యువ బలంతో ముందుకు నడుపుతున్నటువంటి మా నారా లోకేష్ గారిని మనసారా అభినందిస్తున్నాం. వారు మా అందరి అభిప్రాయం, కోరిక, భగవంతుని ఆశీస్సులు, మన అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క ఒక అభిమానపూర్వకమైనటువంటి ప్రార్థన అంటే వారి తండ్రి గారి సంపూర్ణ ఆశీస్సులతో వారు ముఖ్యమంత్రిగా ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర విభాగానికి వారు అక్కడ సేవలు అందించాలని మన అందరి విశేషమైనటువంటి ప్రార్థన. వారి తండ్రి గారి అనుభవం, అలాగే ప్రజాసేవ, వారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని విశేషంగా ఆదరించి గౌరవించి ఇక్కడ విచ్చేశారు. ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు వారు మధ్యాహ్నం ఉండాలి. వాస్తవికంగా సాయంత్రం మన వేదిక కార్యక్రమానికి వారిని ఆహ్వానించాము. అయితే స్వామివారు పిలిచారు, నేను మంత్రాలయానికి వెళ్ళాలి. ఎలక్షన్కు ముందు కూడా వారు ఇక్కడ రావడం, వారి తల్లి గారు ఆదేశించి స్వామివారి దర్శనం, ఆశీస్సులు తీసుకోవడానికి పంపించడం, వారికి రావడం, ఇవన్నీ విషయాలు మాకు ఎంతో జ్ఞాపకంగా ఉంది. వారు మా రాష్ట్రాన్ని
ముందు నడపాలి అని వారిని మనసారా అభినందిస్తూ మనం సూచిస్తున్నాం. అలాగే స్వామి గారిని దర్శించుకోవడానికి నాకు చాలా చాలా సంతోషం కనిపించింది. ఇది నేను రెండోసారి ఇష్టం. పాదయాత్రలో కూడా స్వామి గారి దర్శనం చేసుకోవాలంటే చాలా విషయాలు చెప్పారు. ఆనాడు మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగా, మీ అభిప్రాయం ఏంటంటే, అప్పుడు నాకు తల్లి ఒకటే చెప్పింది, నీ మనసులో ఏముందో అది నువ్వు పాటించు అని చెప్పింది. ఆ రోజు మా తల్లి చెప్పినందుకు నేను వస్తడం జరిగింది. స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ప్రతిదినంతో మిగతా చరిత్రగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం. స్వామి గారిని కూడా పోయినసారి పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా అందరం మాట్లాడుతున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఉన్న ప్రజలకు దేవుడు ఆశీస్సులు మా పైన ఉండాలని ఆశిస్తూ ఆర్మిసలు కష్టపడతాం, పని చేస్తామని అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటాం. అందరికీ నమస్కారం. Immensely pleased to present this certificate in the Venerable Assembly of Celebrities and Devotees in Rayaru to honor Sri Nara Lokeshwar, Honorable Minister for Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communication and the Human Resources Development Department in the Government of Andhra Pradesh. His social service and welfare activities are reaching greater heights day by day. He is an ardent devotee of Sri Raghavendra Swamiji, having cordial relationship with our Srimad. In recognition of his meritorious service and in appreciation of profundity of his devotion, దేవుడు ఆగ్రహం ఎస్పీ గారు, కలెక్టర్ గారు రండి. ఎస్పీ గారు సార్, మరి సార్
బాబు రాము బాబు సార్